అందరికీ నమస్కారం. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో ఇది మన డే 5. ఈరోజు మనమేం నేర్చుకోబోతున్నామంటే మన రోజువారీ అలవాట్ల గురించి ఇంగ్లీష్లో సింపుల్గా ఎలా మాట్లాడాలో చూద్దాం. దీనికోసం డూ, డస్ అనే 2 చిన్న పదాలు చాలా బాగా ఉపయోగపడతాయి. సరేనా? మరి స్టార్ట్ చేద్దామా? ఇక్కడ చూడండి, ఐ డ్రింక్ టీ. దీనికి అర్థమేంటి? నేను టీ తాగుతాను అంతే. ఇది మనకొక అలవాటు కదా, ప్రతిరోజూ చేసే పని. సో ఇలాంటి మన అలవాట్ల గురించి ఇంగ్లీష్లో కరెక్ట్గా, తప్పులు లేకుండా ఎలా చెప్పాలో ఈరోజు క్లాస్లో చూద్దాం. సరే, మరి మన లెసన్లో ఫస్ట్ పార్ట్ చూద్దాం. అదేంటంటే డూని ఎక్కడ వాడాలి. చాలా సింపుల్ ఇది. ఒక్కసారి వింటే చాలు, ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకే, ఇక్కడ ఒక సింపుల్ రూల్ ఉందండి. అదేంటంటే వాక్యం ఐ, యు, వి లేదంటే తేతో మొదలైతే ఆ పనిని చెప్పే పదం అంటే ఆ యాక్షన్ వర్డ్ అస్సలు మారదు. ఎలా ఉందో అలాగే వాడేయాలి. అంటే డ్రింక్, గో, ప్లే ఇలా అన్నమాట. మార్చాల్సిన పనే లేదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ డ్రింక్ కాఫీ. పాజ్. దీని అర్థం నేను కాఫీ తాగుతాను. ఇది రోజూ చేసే పనే కదా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వీ ప్లే క్రికెట్. అంటే మేము క్రికెట్ ఆడతాము. గమనించారా? ఇక్కడ కూడా ప్లే అనే పదం సేమ్, అస్సలు మారలేదు. సరే, ఇంకొకటి. దే లైక్ మూవీస్. అంటే వాళ్లకి సినిమాలంటే ఇష్టం. చూశారు కదా, ఐ, వి, దే వచ్చినప్పుడు యాక్షన్ వర్డ్ని మార్చాల్సిన అవసరమే లేదు. ఎంత సింపుల్ కదా. ఓకే, ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం హీ లేదా షీ అంటే అతను, ఆమె అని చెప్పేటప్పుడు వాక్యంలో ఒక చిన్న మార్పు వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇక్కడే మనం డస్ని వాడతాం. ఇక్కడ రూల్ ఏంటంటే వాక్యంలో హీ లేదా షీ వస్తే ఆ యాక్షన్ వర్డ్కి చివరన ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. అంతే, సింపుల్. అంటే డ్రింక్ అనేది డ్రింక్స్ అవుతుంది, గో అనేది గోస్ అవుతుంది. చూద్దామా? ఈ సెంటెన్స్ జాగ్రత్తగా వినండి. హీ డ్రింక్స్ కాఫీ. వినరా? ఆ ఎస్ సౌండ్, డ్రింక్స్. దీని అర్థం అతను కాఫీ తాగుతాడు. ఇక్కడ హీ వచ్చింది కాబట్టి డ్రింక్కి ఎస్ యాడ్ చేశాం. అలాగే ఇంకోటి చూద్దాం. షీ లైక్స్ టీ. చూసారా? ఇక్కడ షీ వచ్చింది కాబట్టి లైక్కి ఎస్ యాడ్ అయ్యి లైక్స్ అయింది. సింపుల్గా ఆమెకు టీ ఇష్టం. సరే, చివరిగా ఇది చూడండి. హీ గోస్ టు స్కూల్. ఇక్కడ గోకి ఈఎస్ యాడ్ అయ్యి గోజ్ అయ్యింది. ఎందుకంటే హీ ఉంది కాబట్టి. అంటే అతను స్కూల్కి వెళ్తాడు. ఓకే, ఇప్పటిదాకా పాజిటివ్ సెంటెన్సులు అంటే చేస్తాను, వెళ్తాను, తింటాను అని ఎలా చెప్పాలో చూసాం. మరి నెగటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి? అంటే చెయ్యను, వెళ్ళను అని చెప్పాలంటే ఏం వాడాలి? దానికే మన దగ్గర డోంట్ మరియు డజంట్ ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, చాలా క్లియర్గా ఉంది. ఐ, యు, వి, దే వస్తే సింపుల్గా డోంట్ వాడాలి, ఐ డోంట్ లైక్ టీ. కానీ హీ లేదా షీ వస్తే మాత్రం డజంట్ వాడాలి, షీ డజంట్ లైక్ కాఫీ. అంతే తేడా. ఉదాహరణకి, హీ డజంట్ ప్లే క్రికెట్. దీని అర్థం అతను క్రికెట్ ఆడడు. ఇక్కడ హీ ఉంది కాబట్టి మనం డజంట్ వాడాం. సరే, సెంటెన్సులు చెప్పడం చూసాం. మరి క్వశ్చన్స్ ఎలా అడగాలి? ఎవరినైనా వాళ్ల అలవాట్ల గురించి అడగాలంటే ఎలా? ఇది కూడా చాలా ఈజీ. మళ్ళీ మన హీరోస్ డూ మరియు డజ్ వచ్చేస్తాయి. చూద్దాం రండి. ఉదాహరణకు, ఎవరినైనా అడగాలి, డూ యూ లైక్ టీ? అంటే మీకు టీ ఇష్టమా అని. అప్పుడు వాళ్ళు ఎలా ఆన్సర్ ఇస్తారు? ఇష్టమైతే ఎస్ ఐ డూ అని చెప్తారు. ఒకవేళ ఇష్టం లేకపోతే నో ఐ డోంట్ అని చెప్తారు. అంతే, చాలా సింపుల్. సరే, ఇప్పుడు ఇంకొకరి గురించి అడుగుతున్నాం. డస్ హీ లైక్ కాఫీ? గమనించారా? ఇక్కడ హీ వచ్చింది కాబట్టి క్వశ్చన్ డస్తో స్టార్ట్ అయింది. అంటే అతనికి కాఫీ ఇష్టమా? దీనికి ఆన్సర్ ఇష్టమైతే ఎస్ హీ డస్ అని చెప్పాలి. ఒకవేళ ఇష్టం లేకపోతే నో హీ డజంట్. అంతే. క్వశ్చన్ డస్తో మొదలైతే ఆన్సర్లో కూడా డస్ లేదా డజంట్ రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్.
మనం జనరల్గా చేసే కొన్ని తప్పులేంటో చూసి వాటిని సరిచేసుకుందాం. చూడండి, హీ డ్రింక్ టీ అని అనడం తప్పు. హీ వచ్చినప్పుడు ఎస్ ఉండాలి కదా, సో హీ డ్రింక్స్ టీ అనేది కరెక్ట్. అలాగే షీ డోంట్ లైక్ కాఫీ అని కూడా అనకూడదు. షీ వచ్చినప్పుడు డజంట్ వాడాలి. కాబట్టి షీ డజంట్ లైక్ కాఫీ అనేది రైట్. ఈ 2 తప్పులు అస్సలు చేయొద్దు, సరేనా? సరే, చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రాక్టీస్ టైం. నేను కొన్ని సెంటెన్సులు చెప్తాను, నాతో పాటు మీరు కూడా గట్టిగా చెప్పండి. సిగ్గుపడొద్దు. గట్టిగా పలికితేనే బాగా వస్తుంది. రెడీనా? ఫస్ట్ సెంటెన్స్, ఐ డ్రింక్ టీ. నెక్స్ట్, షీ లైక్స్ కాఫీ. ఇంకోసారి చెప్పండి, షీ లైక్స్ కాఫీ. లాస్ట్ వన్, హీ డజంట్ ప్లే క్రికెట్. చాలా బాగా చెప్పారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రోజుకి కొన్ని సెంటెన్సెస్ మాట్లాడితే కాన్ఫిడెన్స్ వస్తుంది. రోజు కొన్ని వాక్యాలు మాట్లాడటం ప్రాక్టీస్ చేస్తే చాలు, కాన్ఫిడెన్స్ దానంతట అదే వస్తుంది. భయపడద్దు, జస్ట్ ట్రై చేయండి. ఈరోజు క్లాస్ మీకు బాగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన నెక్స్ట్ వీడియో డే 6లో మనం ఫుడ్ ఇంకా కుకింగ్ గురించి ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. తప్పకుండా అటెండ్ అవ్వండి. అప్పటి వరకు నమస్కారం.